అందరికీ నమస్కారం అండి. ఏదైతే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అయిందో దానికి సంబంధించిన వచ్చినటువంటి పర్సంటేజ్ బేస్ చేసుకుని అంచనాగా ర్యాంక్స్ కూడా మనం మాట్లాడుకున్నాం ముందు వీడియోలో. మరి ఆ ర్యాంక్స్ని బేస్ చేసుకుని ఏపీకి సంబంధించి అయితే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో ఉంది, అలాగే తెలంగాణకు సంబంధించి అయితే ఎన్ఐటి వరంగల్లో ఉంది. కాకపోతే తాడేపల్లిగూడెంలో ఉన్న ఎన్ఐటికి వరంగల్లో ఉన్న ఎన్ఐటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే వరంగల్ అన్నది టాప్ మోస్ట్ ఎన్ఐటి, ఓల్డెస్ట్ ఎన్ఐటి. బట్ ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటి ఉందో అది కొంచెం కొత్త కాలేజీ కాబట్టి ఇక్కడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. మరి ఏపీలో సంబంధించినటువంటి తాడేపల్లిగూడెంకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వరకు వచ్చి సీటు కట్ అయిపోయింది. ఈ విషయాన్ని మనం చూస్తే హోమ్ స్టేట్ అంటే ఇప్పుడు ఏపీకి వచ్చేటప్పటికి హోమ్ స్టేట్ అవుతుంది. హోమ్ స్టేట్ వాళ్ళకి 8,000 నుంచి స్టార్ట్ అయ్యి 14,000 ర్యాంక్ వరకు వచ్చింది. ఫిమేల్కి అయితే 16,697 ర్యాంక్ వరకు వచ్చింది. కానీ అదర్ స్టేట్ వాళ్ళకి చూడండి, ఇక్కడ 18,545 ర్యాంక్ వరకు మేల్కి వస్తే 24,130 ర్యాంక్ వరకు వచ్చింది. ఇది విషయం కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. హోమ్ స్టేట్ వాళ్ళకి పెద్ద ర్యాంక్ ఏమైనా ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళు చాలామంది ఏపీ తాడేపల్లిగూడెంకి ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే ఇంకా ఓల్డెస్ట్ ఎన్ఐటీలకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి పెద్ద ర్యాంక్ అయినా అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకైతే మేల్కి వచ్చేటప్పటికి 6,500 ర్యాంక్ వరకు వచ్చింది, ఫీమేల్కి వచ్చేటప్పటికి 9,000 వరకు వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 6,000 చేంజ్ వరకు రావడం జరిగింది. ఇది ఏపీ తాడేపల్లిగూడెంకి సంబంధించినటువంటి సిఎస్సికి సంబంధించి. ఇంకా ఎస్సీ ఎస్టీ వరకు సంబంధించి కూడా మనం ఈ స్లైడ్లో చూడొచ్చు. హోమ్ స్టేట్ వాళ్ళకి ఎస్సీ వరకు అయితే 2,800 ర్యాంక్ వరకు వచ్చింది, ఫీమేల్కి అయితే 1,000 ర్యాంక్ వరకు వచ్చి ఆగిపోయింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే మేల్కి 3,400 ర్యాంక్ వరకు వచ్చింది, ఫీమేల్కి ఏమో 2,600 ర్యాంక్ వరకు వచ్చి ఆగిపోయింది. ఇది ఎస్సీకి సంబంధించి. ఎస్టీకి సంబంధించి అయితే మనం చూసుకుంటే డిస్ప్లేలో దగ్గర సేమ్ కేటగిరీ ర్యాంక్ వాళ్ళకి 1,400 ర్యాంక్ వరకు మేల్కి, అలాగే ఇక్కడికి వచ్చేటోడికి అయితే 865 ర్యాంక్ వరకు ఫీమేల్కి వచ్చింది. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. ఇది కాకుండా మెకానికల్ అంటే కొంచెం పెద్ద ర్యాంక్ అయినా సరే మనం ఎన్ఐటీలో చదవాలనుకున్నప్పుడు మనం మెకానికల్ బ్రాంచ్ వైపు కూడా చూడొచ్చు. ముఖ్యంగా తాడేపల్లిగూడెంలో మెకానికల్లో మనం చదవాలనుకుంటే ఇక్కడ హోమ్ స్టేట్ వాళ్ళకైతే ఓపెన్ కేటగిరీలో 42,000 అంటే 43,000 ర్యాంక్ వచ్చింది. ఫీమేల్కి అయితే 50,000 ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చిందండి ఇక్కడ, సేమ్ ఏపీ స్టేట్ వాళ్ళకి సంబంధించి అయితే. అదే అదర్ స్టేట్ వాళ్ళకైతే వాళ్ళకి కూడా మేల్కి అయితే 41 ర్యాంక్ వరకు వచ్చింది, ఫీమేల్కి అయితే 50,000 ర్యాంక్ వరకు వచ్చింది. అంటే మన తాడేపల్లిగూడెంకి వచ్చేటప్పటికి హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి పెద్ద వేరియన్స్ లేవు, దగ్గర ర్యాంకులతోటి సీట్ వస్తున్నాయి. కాకపోతే ఒక హోమ్ స్టేట్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే 50% సీట్లు హోమ్ స్టేట్లో ఉన్నటువంటి ఏపీ వాళ్ళకి వస్తుంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ 14,500 ర్యాంక్ వరకు మేల్కి, 18,000 ర్యాంక్ వరకు ఫీమేల్కి. అలాగే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 13,000 వరకు వచ్చింది, ఫీమేల్కి అయితే 18,000 ర్యాంక్ వరకు వచ్చింది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మేల్కి 7,000 వరకు వచ్చింది, ఫీమేల్కి ఏమో 8,000 వరకు వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 7,200 వరకు మేల్కి వస్తే 8,600 వరకు ఫీమేల్కి వచ్చింది. అంటే ఇక్కడ కేటగిరీ ర్యాంకులో 8,000 అన్నామంటే మీరు అక్కడ ఇంటూ 4.5 చేసుకుంటే మీ జనరల్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంకు అంచనా ఏంటో తెలిసిపోద్ది. కాబట్టి మెకానికల్ కూడా మంచి ఆప్షన్గా నాకైతే అనిపిస్తుందండి తాడేపల్లిగూడెం. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి సంబంధించి మెకానికల్ చూస్తే ఎస్సీ వారికి మేల్కి వచ్చేటప్పటికి 7,400, ఫీమేల్కి ఏమో 9,300 వరకు హోమ్ స్టేట్ వాళ్ళకి వచ్చింది. అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 7,300 వరకు మేలు, ఫీమేల్కి ఏమో 7,800 వరకు ర్యాంక్ వచ్చింది. అలాగే ఎస్టీ వరకు అయితే 2,700 వరకు మేల్కి, 2,100 వరకు ఫీమేల్కి. అంటే ఇక్కడ రెండు కూడా మనం చూడొచ్చు. మేల్కే ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము, ఫీమేల్కి అన్నది ఇక్కడ పెద్ద లాస్ట్ టైం తీసుకోలేదు. కాబట్టి మేల్కి వచ్చేటప్పటికి 2,700 ఏమో ఎస్టీ వరకు, అదర్ స్టేట్ వాళ్ళకి ఏమో 2,100 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, కేటగిరీ ర్యాంకులో వీళ్ళకి 2,100 అంటే చాలా సిఆర్ఎల్లో పెద్ద ర్యాంక్ ఉంటుంది ఎస్టీ కేటగిరీకి సంబంధించి అయితే. ఇంకా తర్వాత మరొక బ్రాంచు, ఇంపార్టెంట్ బ్రాంచు కెమికల్ ఇంజనీరింగ్. అంటే కెమికల్ ఇంజనీరింగ్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ ఎన్ఐటీలో చదివించాలి, కాకపోతే ఈ ఫస్ట్ సెషన్లో పర్సంటేజ్ చాలా పెద్దది వచ్చింది, మంచి ర్యాంకు కాదు, ఎట్లా అనే పరిస్థితిలో ఉన్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చేయించండి. కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా మంచిదే, దట్టు మన ఎన్ఐటీలో చదివించినట్టు ఉంటుంది, బ్రాండెడ్ ఇన్స్టిట్యూషను. కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా మీరు చూసుకుంటే ఓపెన్లో మేల్కి 51 ర్యాంక్ వరకు 51,000 ర్యాంక్ వరకు వచ్చింది, ఫీమేల్కి వచ్చేటప్పటికి 52,000 ర్యాంక్ వరకు కూడా వచ్చింది.
అదే అదర్ స్టేట్ వాళ్ళకి అయితే 45,000 ర్యాంక్ మేల్కి, 45,500 ర్యాంక్ వరకు ఫీమేల్కి వచ్చింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి హోమ్ స్టేట్లో మేల్కి 16,203 ర్యాంక్ వరకు వచ్చింది. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కూడా ఈ స్లైడ్లో మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నేను తాడేపల్లిగూడెం ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు లేదా పెద్ద పర్సంటేజ్ ఎక్కువగా వచ్చేసింది 95, 94, 96 వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ తాడేపల్లిగూడెం ఎన్ఐటి ఒక ఆప్షను. ఇక్కడ చదివిస్తే ఎన్ఐటిలో చదివినటువంటి ఆ డ్రీమ్ ఏదైతే ఉందో అది తీరుతుంది. కాబట్టి దీని ద్వారా మరలా మనం నెక్స్ట్ ఎంటెక్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.